ఆలోచనలు అక్కడనే ఉన్నాయి. అత్తమ్మ నాకు ముందు నుంచే రామ్ గారి పైన డౌట్ ఉన్నది. వాడు ఎప్పుడు నాతో కలిసిరా నాకు ఇక్కడ ఉండబుద్ధి అవుతలే అన్న, నాకు పట్నం పోబుద్ధి అవుతుంది, అక్కడ ఏదైనా పని చూసుకుంటా అని చెప్పేసి అనేటోడు. ఇక నాట్లో అయిపోయినాయి కదా, వాడు టైం చూసుకొని బయటపడ్డట్టున్నాడు. వాడు రాంగాడు అసంటోడు కాదు బిడ్డ, నాకు చెప్పండి వాడు అసలే పోడు. మరి వాడికి ఏమైందో ఏం కథో. అమ్మ మరి ఒక పని చేద్దామా, రాము కనబడక 2 days అవుతుంది కదా, పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడదామా? చెల్లె ఇప్పుడు కేసులు పెట్టేందుకే? బిడ్డ రాంగాడు అవపడతలేడు, వానికి ఏమన్నా అయితే మన ఇంటి మీదకి రాదా బిడ్డ, పోయి కేసు పెట్టేద్దాం. అత్తమ్మ నీకు నా మీద ఉన్నదా? ఇంకా 10 రోజులు అయితే మా ఇద్దరు ఎంగేజ్మెంట్ ఉన్నది, ఇంక 20 రోజులకు మా ఇద్దరు పెళ్లి ఉన్నది. ఇవన్నీ ముందు పెట్టుకొని ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీస్ స్టేషన్ చుట్టూ ఎవరు తిరగాలి? అవసరమా ఈ పెళ్లికి ముందుకు ఇవన్నీ? మనకు వాడు ఎట్టిపోతే మనకేంది? నువ్వు చెప్పేది నిజమే అల్లుడు, మరి రాంగాడు ఎటుపోయినట్టు. అమ్మా మనకు చెల్లె పెళ్లి మంచిగాడు ముఖ్యమా రాముగాడు ముఖ్యమే? వాడు ఎడిపోతే మనకేందే? సరే బిడ్డ, మనకు పెళ్లి మంచిగా అవడే ముఖ్యం బిడ్డ. అమ్మ పెళ్లి పనులు ఎట్లాగో స్టార్ట్ చేస్తామే, ఇప్పుడు రాముగానికి ఏమైనా అవుతుంది, మన మీదకి వస్తుంది. ఒక మాట పోలీస్ స్టేషన్లో చెప్తే ఏమవుతుంది? సంగీత నువ్వు చదువుకున్న దానివే, ఇంత తెలివి